శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని రాష్ట్ర వ్యవసాయ కోఆపరేటివ్ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్థానిక శాసనసభ్యులు బొండు శంకర్లతో కలిసి ఈరోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి వాతావరణం మారాలి అని అందుకు అవసరమైన విధులు తీసుకువస్తామని చెప్పారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారన్నారు. ఆసుపత్రిలో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదన్నారు. అందులో నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ షకీలాను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం, డిఎంహెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వు ఏం చేసావు చెప్పు. వదిలే, నేను చూడు, ఆయన కప్పు చెప్పు. మంచి ల్యాండ్స్ మీకు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది రాదండి. నేను నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసిన పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ ఒక ₹1,00,000 ఇస్తాను. ఏమైంది? ఒకసారి చేంజ్ వస్తుంది కదా. మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 వీక్ 10 డేస్లో మీరు ఎమ్మెల్యే గారు కరెక్ట్గా మాట్లాడతారు. చాలా టాప్ కోర్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. ఎంట్రన్స్లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా? వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు పందులు ఒకసారి చూడండి. అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 ఇయర్లో చేంజ్ చూపిద్దాం. నేను అది దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. మీటింగ్